పౌరురాలు కాదు కదా అని బయటకు వచ్చినాడు. తర్వాత అదే కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాడు కదా. అట్లాగే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అన్నామలై పార్టీ పొత్తు పెట్టుకొచ్చాము. అంటే ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఉందా లేదనేది ఒకటి, అన్నా డిఎంకే ఉన్నా చీలిపోయిందని ఒకటి, ఓకే కాంగ్రెస్ లెక్క వేరు. రేపొద్దున టీవీకే ఒక ప్రత్యామ్నాయం కావాలంటే ఎలాంటి ఉద్యమాలు, రేపొద్దున అన్నామలై పెట్టే పార్టీ లేదంటే మీరనేట్టు బీజేపీతో కానీ కలిస్తే ఒక ప్రత్యామ్నాయ శక్తి అవుతుందా? అదే అంటోంది నేను. ఇంకెప్పుడే కాదు, ఇంకా 5 ఏళ్ళు ఉంది. ఇది నిన్నగాక మొన్న వచ్చిందే కదా. ఈ 5 ఏళ్లలో ఇతని విధానాలు ఏంటి, ఇతను ఎంతవరకు తీసుకెళ్ళగలడు. ఇప్పుడైతే ఒక మంచి పని జరిగింది. దాదాపు ఇలాంటి వాలంటీర్ సర్వీస్ అని పిలుపునిచ్చాడు. 8 లక్షల మంది జాయిన్ అయ్యారట. మంచిదే. నిన్న కార్యకర్తలు కానీ 3 లక్షల మంది జాయిన్ అయ్యారన్నారు. ఇప్పుడు 8. ఓ మంచి ఆల్టర్నేటివ్, మంచిది. ఇట్లాంటిది ప్రతి రాష్ట్రంలో నేనేం కోరుకుంటానంటే ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి ఒక జాతీయవాద భావాలు ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తే సంతోషపడతాను నేను. అప్పుడు ఈ ప్రాంతీయ జాతీయవాద భావజాలం ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి రేపు బీజేపీకి ఆల్టర్నేటివ్ అయినా నేనేం బాధపడను. నా దృష్టిలో జాతీయవాద పార్టీ అధికారంలో ఉండాలి. రెండవది నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా జాతీయవాద భావజాలంతో ఉండాలి. అది కాంగ్రెస్లో జాతీయవాదం పెరిగితే దాన్నైనా సమర్థిస్తాను నేను. జాతీయవాదం లేని అంతర్జాతీయవాదంతో కూడిన లేకపోతే మైనార్టీ బుజ్జిగింపు ధోరణితో ఉన్నటువంటిది అయితేనే వ్యతిరేకిస్తాను నేను. అవును అవును. అంటే మార్పు కోరుకున్నప్పుడు ప్రజలు వాళ్ళకి ప్రత్యామ్నాయం కనిపించాలి అంటే ఇలాంటివి కూడా అవసరమా? చెప్పలేము. నేను అంటోంది మార్పు కోరుకున్నారని అనుకున్నాం. తెర చూస్తే 14% ఓట్లు వచ్చినాయి మొన్న. విజయ్ది వేరు. మళ్ళీ విజయ్కి అక్కడ సినీ గ్లామర్ పనికి వచ్చింది. అజయ్